బెజవాడ పాత బస్తీలో ఉగ్రవాద మూలాలు కలకలం రేపుతున్నాయి. ఎన్ఐఏ సోదాలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. ఇంతకీ బెజవాడలో ఏం జరుగుతోంది? విజయవాడ పాత బస్తీ ప్రాంతాలు కేవలం వ్యాపార కేంద్రాలుగానే కాకుండా ఇరుకైన వీధులు, జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి అనుమానిత వ్యక్తులు ఆశ్రయం పొందడం, రహస్య కార్యకలాపాలు సాగించడానికి అనువుగా మారుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. గత దశాబ్ద కాలంలో హైదరాబాద్ కేసుల విచారణలో విజయవాడ కనెక్టివిటీపై ఎన్ఐఏ పలుమార్లు రహస్య నిఘా పెట్టింది. 2026 మార్చిలో విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 3 యువకుల్ని అరెస్టు చేశారు. వారి ద్వారా మరో 12 మందిని అరెస్టు చేసి విచారించారు. 6 రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ సాగుతున్నట్లు గుర్తించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని ఎన్ఐఏకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ద్వారా యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ఈ నెట్వర్క్ ప్రయత్నించినట్లు గుర్తించారు. అప్పట్లో ఈ కేసులో విజయవాడ పాతబస్తీకి చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సుహైల్ బేగ్లతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన మరికొంతమందిని అరెస్టు చేశారు. వారిని విచారించగా విదేశాల్లో ఉంటున్న అల్ హకీం షుకూర్ అనే హ్యాండర్ సూచనల ప్రకారం వీరు దేశంలో ఉగ్రవాద నెట్వర్క్ను 6 రాష్ట్రాలకు విస్తరించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అరెస్టైన నిందితులను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించగా వారిచ్చిన సమాచారం ఆధారంగా విజయవాడ పాతబస్తీ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లోని నిందితుల ఇళ్లు, వారి బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ నెట్వర్క్కు సంబంధించి ఇంకా ఎవరికైనా ఆర్థిక సహాయం అందుతోందా లేదా నగరంలో ఇతర వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఒకప్పుడు కేవలం స్థానిక నేరాలు, రాజకీయాలకే పరిమితమైన విజయవాడ కాలక్రమేణా టెక్నాలజీ వాడకం పెరగడంతో డిజిటల్ తీవ్రవాదానికి వేదికగా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటర్నెట్ ఆధారంగా యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీల ద్వారా వారి గుట్టును రట్టు చేసింది. వీరి వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో లోతైన విచారణ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఎన్ఐఏ టీం విజయవాడలో 3 బృందాలుగా ఏర్పడి ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. నిందితుల కుటుంబ సభ్యులను 5 గంటల పాటు విచారించి కీలక విషయాలను స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేశాయి.